మాఘ పురాణం 11వ రోజు పారాయణం అత్యంత పవిత్రమైనది. సాధారణంగా ఈ రోజు పిప్పలాదుడి కథ మరియు మాఘస్నాన మహిమ గురించి వివరిస్తుంది. మీరు పారాయణం చేయడానికి వీలుగా 11వ రోజు కథలోని ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. 11వ రోజు పారాయణ సారాంశం: పిప్పలాదుడి వృత్తాంతం. మాఘపురాణంలోని ఈ అధ్యాయం దైవభక్తి మరియు పితృభక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. జన్మ వృత్తాంతం: దధీచి మహర్షి మరియు సువర్చలల కుమారుడు పిప్పలాదుడు. తండ్రి మరణం తర్వాత తల్లి సహగమనం చేయగా పిప్పలాదుడు ఒక రావి చెట్టు పిప్పల వృక్షం కింద పెరుగుతాడు. అందుకే అతనికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. శనిదేవునిపై ఆగ్రహం. తన తండ్రి అకాల మరణానికి కారణం శని ప్రభావమే అని తెలుసుకున్న పిప్పలాదుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి అద్భుత శక్తులు పొందుతాడు. తన శక్తితో శనిదేవుడిని దహింపజేయడానికి సిద్ధపడతాడు. శాంతి, వరప్రసాదం: దేవతల ప్రార్థన మేరకు పిప్పలాదుడు శాంతిస్తాడు. ఆ సమయంలోనే ఒక వరం కోరుతాడు. 16 ఏళ్ల వయస్సులోపు ఉన్నవారిని శని బాధించకూడదు అని. దానికి శనిదేవుడు అంగీకరిస్తాడు. మాఘస్నాన ఫలితం: ఈ కథ ద్వారా మాఘమాసంలో చేసే స్నానం, దానం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా శని ప్రభావం తగ్గుతుందని వివరించబడింది. పారాయణ విధి సూచనలు: 1. శుచి: ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. 2. సంకల్పం: మమ ఆధ్యాత్మికాధి భౌతిక తాపత్రయ నివృత్త్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘపురాణ పారాయణం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. 3. ధ్యానం: విష్ణువును లేదా శివుడిని ధ్యానిస్తూ పారాయణ మొదలుపెట్టాలి. 4. ముగింపు: పారాయణ పూర్తయిన తరువాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి.